వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్. ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ గుడ్లు కారం అండి. దీని తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఎగ్స్ అనేవి నేను 3 తీసుకున్నాను, కారము అది 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, ఉప్పు అనేది 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, జీరా 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, నెక్స్ట్ వెల్లుల్లిపాయ 3 తీసుకున్నాను, కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానము చూద్దామండి. ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి ఇవి 3 కలిపి మిక్సీ పట్టుకుంటాను. ఇగోండి ఇవి 3 మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇగోండి వెల్లుల్లి కూడా వేసుకున్నాము. ఇప్పుడు వాటిని బ్లెండ్ చేసుకొని వస్తాను. మిక్సీ జార్లో వేసినప్పుడు మనం పట్టుకునేటప్పుడు ఒకేసారి పట్టకుండా ఆపుతూ చేసామనుకోండి, ఆ విధంగా వస్తుంది. కచ్చా పచ్చాగా వస్తుంది, రోట్లో దంచుకున్న దానిలాగా వస్తుందండి. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను, బాండీ పెట్టుకున్నాను, దానిలో తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ కారానికి. తాలింపు గింజలు వేసుకుంటున్నాను, అవి వేగుతూ ఉన్నాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు వెంటనే కదిలించకూడదండి, ఒక్క నిమిషం ఆగాలి. ఫ్లేమ్ ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, లో టు మీడియంలో పెట్టుకోవాలి. ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలి, ఒకేసారి కలపకూడదండి, చిన్నగా స్లోగా కలపాలి. ఇదిగోండి ఈ విధంగా ఉన్నది కదా, దగ్గర ఏదో ఒకేసారి కలపకుండా ఇట్లా చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా ఉంటే బాగుండదు. ఇది ఈ విధంగా ఉంది కదండి, దీనిలో ఇప్పుడు కారం వేసుకుందాం. కారం వేసుకొని అంతా కలుపుకుందాం. చాలా బాగుంటుందండి, పప్పుచారులోకి, సాంబార్లోకి, రసంలోకి, ఇంకా అదర్ కర్రీస్ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. స్మెల్ ఎదిరిపోతుంది అంటండి, మా పిల్లలు అంటున్నారు, మా స్మెల్ ఎదిరిపోతుందమ్మా అని. ఎగ్గు బాగా వేగింది అనుకోండి, ఆయిల్లో రోస్ట్ అయితే చాలా మంచి వాసన వస్తుందండి. అందులో వెల్లుల్లిపాయ వేసాం కదండి, ఆ వెల్లుల్లిపాయ కారం స్మెల్ ఇంకా బాగుంటుంది. ఎప్పుడు తినని వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది, ఇది చూడగానే తినాలని అనిపిస్తుంది, అంత టెంప్ట్ అయిపోతారు. అదే ఎగ్ లవర్స్ అయితే వెంటనే స్టార్ట్ చేస్తారు, ట్రై చేస్తారు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుందండి. ఇప్పుడు నేను దీనికి డిష్ అవుట్ చేసి చూపిస్తా. చూసారు కదండి ఎగ్ కారం అనేది ఏ విధంగా వచ్చిందో, చాలా బాగుందండి. డెకరేషన్ మా అమ్మాయి చేసిందండి, బాగుంది కదండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. కాబట్టి ఎమ్మి టేస్టీ ఎగ్ కారం అనేది చేసుకోండి, తినండి, తిని తరించండి, మళ్ళా చేసుకుంటారు. కాబట్టి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే, so please do like, share and comment, and don't forget to subscribe, click the bell icon. Thank you.